అందరికీ నమస్కారం. మనలో చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు చేస్తుంటాం కదూ. ఐశ్వర్యం వస్తుంది, కాని కొన్నిసార్లు వచ్చినట్టే వచ్చి మాయమైపోతూ ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం ఎంత ముఖ్యమో, తెలియకుండా ఆవిడికి కోపం తెప్పించే పనులు చెయ్యకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. సరే, ఈరోజు మనం లక్ష్మీదేవి కటాక్షం మన ఇంట్లో స్థిరంగా నిలిచి ఉండాలంటే శుక్రవారం నాడు ఎలాంటి పొరపాట్లు అస్సలు చెయ్యకూడదో శాస్త్రాల ప్రకారం వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రశ్న మనలో చాలామందిని ఆలోచింపజేస్తూ ఉంటుంది. ఎంత కష్టపడి సంపాదించినా, ఎన్ని పూజలు చేసినా ధనం చేతిలో నిలవట్లేదని బాధపడుతుంటాం. ఇంట్లోకి డబ్బు వస్తున్నట్టే ఉంటుంది, కాని ఖర్చులు కూడా అదే రేంజ్లో రెడీగా ఉంటాయి. అసలు పొదుపు అన్న మాటే ఉండదు. దీని వెనకేదన్నా బలమైన కారణముందా? అవును, దీనికి మన పురాణాలు, శాస్త్రాలు చాలా స్పష్టమైన సమాధానమిస్తున్నాయి. మనం మన డైలీ లైఫ్లో తెలిసో తెలియకో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే ఐశ్వర్యం మన ఇంట్లో స్థిరంగా ఉండకుండా అడ్డుపడతాయని చెప్తున్నాయి. మరీ ముఖ్యంగా శుక్రవారం నాడు చేసే కొన్ని పనులు అమ్మవారికి అస్సలు నచ్చవట. అవేంటో తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటే చాలు, అమ్మవారి కృపకు మనం పాత్రులం కావచ్చు. సరే, అసలు వారంలో ఇన్ని రోజులుండగా శుక్రవారానికే ఎందుకింత ప్రత్యేకత? హిందూ సంప్రదాయంలో శుక్రవారం పవరేంటో ముందు మనం అర్థం చేసుకుందాం. చూడండి, ఈ మూడింటి మధ్య ఎంత అద్భుతమైన సంబంధముందో. శుక్రవారాన్ని శుక్రుడి రోజు అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రగ్రహం అంటేనే భోగభాగ్యాలు, విలాసాలు, అందం, వీటన్నింటికీ కారకుడు. మరి ఆ శుక్రునికి అధిదేవతెవరో తెలుసా? సాక్షాత్తు మన మహాలక్ష్మీదేవి. అందుకే ఈ రోజున అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజిస్తే సంపద, సౌభాగ్యం కలుగుతాయని మన ప్రగాఢ విశ్వాసం. మరి లక్ష్మీదేవి మన ఇంటి గడప తొక్కాలంటే మనం ఏం చెయ్యాలి? ఆవిడ అనుగ్రహాన్ని పొందడానికి ఇంట్లో ఎలాంటి పాజిటివ్ వాతావరణాన్ని సృష్టించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అన్నింటికన్నా కీలకమైన విషయం పరిశుభ్రత. లక్ష్మీదేవిని చంచల అంటారు, అంటే ఆమె ఒక చోట స్థిరంగా ఉండదని అర్థం. కాని ఎక్కడైతే శుభ్రత, పవిత్రత ఉంటాయో అక్కడ మాత్రం ఆమె తప్పకుండా నివసిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే పూజకు ముందు ఇల్లు, పూజామందిరం నీట్గా ఉండాలి. అలాగే మనం కూడా శుభ్రమైన బట్టలు, ముఖ్యంగా అమ్మవారికిష్టమైన రంగులు ధరించి ఇంట్లో సాంబ్రాణి పొగవేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోయి ఒక పాజిటివ్ వైబ్ వస్తుందన్నమాట. లక్ష్మీదేవి పూజకు సాయంకాలం సమయం చాలా చాలా శ్రేష్టమైనది. సూర్యాస్తమయం తరువాత ఇంట్లో దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వులతో లేదా ఎర్రని పువ్వులతో అలంకరించి పాయసంలాంటిది ఏదైనా నైవేద్యంగా పెట్టి మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని జపిస్తే చాలు, అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇది చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ పూజా విధానం. మామూలు పూజతో పాటు అమ్మవారి అనుగ్రహాన్ని ఇంకాస్త ఎక్కువగా పొందేందుకు కొన్ని స్పెషల్, సింపుల్ రెమెడీస్ కూడా ఉన్నాయి. వాటిలో ఒక ముఖ్యమైన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీన్నే ఉప్పు దీపమని కూడా అంటారు. ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని లాగేసే ఒక అద్భుతమైన శక్తి ఉంది. మన ఇంట్లో ఉండే కంటికి కనిపించని నెగటివిటీని, ఆర్థిక ఇబ్బందులను ఇది దూరం చేస్తుంది. ఈ దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి ధనాకర్షణ పెరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది చెయ్యడం కూడా చాలా సులభం. ఒక పెద్ద ప్రమిదలో రాళ్ల ఉప్పు నింపి దానిపై పసుపు కుంకుమ చల్లి మధ్యలో ఒక చిన్న ప్రమిదలో నెయ్యి వేసి దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని ఇంటి ఈశాన్యమూలలో పెట్టడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. ఓకే, ఇప్పటివరకు ఏం చెయ్యాలో చూశాం. ఇప్పుడు మనం అత్యంత కీలకమైన విభాగానికి వచ్చేశాం. శుక్రవారం నాడు మనం పొరపాటున కూడా చెయ్యకూడని పనులు ఏంటి? అవేంటో వివరంగా చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన నియమం. శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన రోజుగదా. ఆ రోజున డబ్బును అప్పుగా ఇవ్వడమంటే మన ఇంటి నుండి లక్ష్మీదేవిని మన చేతులతో బయటికి పంపినట్టే అని భావిస్తారు. అలాగే అప్పు తీసుకోవడం కూడా మంచిది కాదు. ఈ రోజు చేసే డబ్బు లావాదేవీలు మన ఫైనాన్షియల్ స్టెబిలిటీని దెబ్బతీస్తాయని ఒక నమ్మకం. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఒక జ్యోతిష్య కారణముంది. చక్కెర, తీపి పదార్థాలు శుక్రగ్రహానికి ప్రతీకలన్నమాట. శుక్రవారం నాడు మనం చక్కెరను ఇతరులకు ఇవ్వడం వల్ల మన జాతకంలో శుక్రుడి బలం తగ్గి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం మీద దాని ప్రభావం పడుతుందని నమ్ముతారు. ఇది అత్యంత కీలకమైన సూత్రం. లక్ష్మీదేవి స్త్రీ శక్తి స్వరూపిణి. అందుకే
ఏ స్త్రీని అవమానించినా అది సాక్షాత్తూ లక్ష్మీదేవిని అవమానించినట్టే. ఇది కేవలం శుక్రవారమనే కాదు, ఏ రోజూ స్త్రీలను కించపరచకూడదు. ఎక్కడైతే స్త్రీలకు గౌరవం ఉండదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు. ఇక్కడొక చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. ఇల్లు శుభ్రంగా ఉండాలి, కాని పెద్ద క్లీనింగ్ పనులు శుక్రవారం చేయకూడదు. ఎందుకంటే దుమ్ము దులపడం, ఇల్లు మొత్తం సర్దడం లాంటివి చేయడం వల్ల ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందని ఒక నమ్మకం. అందుకే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగానే ఉంచుకోవాలి, కాని ఈ పెద్ద పనులను గురువారం లేదా వేరే రోజుల్లో పూర్తి చేసుకోవడం ఉత్తమం. దేవీ భాగవతం ప్రకారం లక్ష్మీదేవి కొన్ని ప్రదేశాలలో అస్సలు నివసించదట. ఇంటికి వచ్చిన అతిథిని సరిగా చూసుకోనిల్లు, నిరంతరం కలహాలుండే ఇల్లు, శంఖం ఊదడం, తులసిని పూజించడం లాంటి మంచి ఆచారాలు లేనిళ్లలో అమ్మవారు ఉండటానికి ఇష్టపడదు. అలాగే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో భోజనం చేయడం, తడి కాళ్లతో తిరగడం వంటివి కూడా దారిద్ర్యానికి కారణాలని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ ఒక్క వాక్యం లక్ష్మీ కటాక్షానికి మూలమంత్రమని చెప్పొచ్చు. ఇది కేవలం భౌతిక పరిశుభ్రతే కాదు, మానసిక పరిశుభ్రత కూడా. అంటే చెడు ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన మనసుతో ఉండటం. ఈ రెండూ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. ఇది చాలా గొప్ప సందేశం. నిజమైన ఐశ్వర్యమంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, మన చుట్టూ ఉన్నవాళ్లకి సహాయం చేయడం, దానధర్మాలు చేయడం, అందరూ బాగుండాలని కోరుకోవడం. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ఇతరుల ఎదుగుదలను కోరుకుంటామో అప్పుడు లక్ష్మీదేవి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ముగింపుగా ఈ ప్రశ్న మనందర్నీ ఒక్కసారి ఆలోచింపజేయాలి. ఈ ఆచారాలను కేవలం మూఢనమ్మకాలుగా కొట్టిపారేయాలా? లేక పరిశుభ్రత, క్రమశిక్షణ, ఇతరుల పట్ల గౌరవం, ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇలాంటి గొప్ప జీవన విలువలను మనకు నేర్పించే సాధనాలుగా చూడాలా? ఈ నియమాలను ఎలా చూడాలనే నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. దీనిపై ఆలోచిద్దాం. అందరికీ శుభం కలుగుగాక.